మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే, మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం. ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది. ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది. మహాత్మా గాంధీని మనం తలుచుకుంటున్నాం. ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేశమంతా కదిలించాడు. అహింసా సిద్ధాంతంతో ముందుకు పోయాడు. బానిసత్వం మాకొద్దు, స్వతంత్ర భారతదేశమే ముద్దు, భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు. ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈ రోజే కాదు, భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం. అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే, 1869 పోర్బందర్లో ఇదే రోజున జన్మించడం, అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు. 1919లో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు. 1921లో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు, స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు. అదే ఈరోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచమంతా కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య, ఈ గడ్డ వాసి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది, ఊతమిచ్చిన ప్రాంతం ఇది, ఉద్యమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే ఆంధ్ర జాతీయ కళాశాల, ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకో పక్క పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. స్వార్థం పెరిగింది. ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఈ స్ఫూర్తిని కాపాడతాం. ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఈ ప్రాంతంలో చూస్తే ఈ ఉద్యమం కోసం పోరాడినటువంటి కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు, ఇంకో పక్క జెండాకర్ర తోట నరసయ్య నాయుడు, ఇంకో పక్క భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈడ మనం చూసే సమస్యలు చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు, పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని. తప్పకుండా ఆ పేరు మారుస్తాం, ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను. ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు రెండవ శనివారం
ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దలు, ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పాను.